హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేమ్ల. మరి ఈరోజు ప్రధానంగా భారత్ శక్తి పేపర్లో చూసినట్లయితే రోజు ఖచ్చితంగా ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, మరి ఫోర్జరీ సంతకాలతోటి అక్రమ రిజిస్ట్రేషన్లు, ఇట్లాంటి పర్వాలు కొనసాగుతున్నటువంటి తరుణంలో భారత్ శక్తి విశ్లేషణాత్మకంగా మరి చేసినటువంటి పరిశోధనల్లో వచ్చినటువంటి మరి ఎన్నో ఇలాంటి అక్రమాలను బయటికి పెడుతున్నటువంటి భారత్ శక్తి ఈరోజు మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్, ఒక వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. భారత్ శక్తిలో ఎల్బీ నగర్లో ఎస్టీఎఫ్ నిల్లు అక్రమ నిర్మాణాలు ఫుల్లు. ఇది చూడరు ఈ హెడ్డింగ్. ఎల్బీ నగర్ జోన్లో ఎస్టీఎఫ్ నిల్ అక్రమ నిర్మాణాలు ఫుల్లు. ఎస్టీఎఫ్ నిల్లు అక్రమ నిర్మాణాలు ఫుల్లు. అనుమతి ఒకదానికి, నిర్మాణం మరొకదానికి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రజలారా గమనించండి, ఒక రెసిడెన్షియల్ జోన్ పర్మిషన్ తీసుకుంటారు వీళ్ళు. రెసిడెన్షియల్ తీసుకొని కమర్షియల్ దాని నిర్మాణం చేస్తారు. ఇది అంటే ఇచ్చేది ఒకటి పర్మిషను, నిర్మాణం చేసేది ఒకటి. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి భాగవతం. రెసిడెన్షియల్ అనుమతులు 2 అంతస్తుల స్థానంలో కమర్షియల్ కాంప్లెక్స్లు 5 అంతస్తుల నిర్మాణం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం ఎల్బీ నగర్ సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ అధికారిని సాయి అర్చన ప్రొఫెషన్ టైంలోనే తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తుందనడానికి ఈ కథనం నిదర్శనం. ఇక్కడ చూడండి, ఎవరు? ఎల్బీ నగర్ సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ అధికారిని సాయి అర్చన. కొత్తగా వచ్చింది ఆమె, ఎల్బీ నగర్. మరి ఈమె ప్రొఫెషన్ టైమే ఇది, ఈమె ప్రొఫెషనల్ టైమే, కొత్తగా ప్రొఫెషన్ టైం పీరియడ్ ఇది. ఈ టైములనే మరి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ 5 అంతస్తుల నిర్మాణం జరుగుతుంటే కూడా మరి ఇక్కడ ఈ హయాంలో ఇప్పుడు వచ్చిన కొత్తలనే పాపం మరి బ్యాడ్ లక్ ఇది. మరి వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం కూడా ఇది ఎప్పటి నుంచో వీళ్ళు డబ్బులు తీసుకోవడం, కట్టుకోమని చెప్పడం ఇండైరెక్ట్గా. ఎల్బీ నగర్ సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ అధికారి సాయి అర్చన ప్రొఫెషన్ టైంలో ఇంత దుర్మార్గం జరుగుతుందంటే అర్థం చేసుకోండి. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఎంఎంసీ ఖజానాకు చిల్లు, సొంత జేబులు పుల్లు. జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ఐఏఎస్, ఎంఎస్సి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ దృష్టి పెట్టాలి. ఈ దృష్టి పెట్టి దృష్టి లేదు, గిష్టి లేదు, ఇక్కడ ఏం లేదు, ఇటు చూసు లేదు, సచ్చు లేదు. చూడ్రి, 1 2 3 4 5 ఫ్లోర్లు. ఇది 5 ఫ్లోర్ల అక్రమ నిర్మాణం జరుగుతుంది. ఇది ఎక్కడ తెలుసా? మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీ నగర్ జోన్ ఎల్బీ నగర్ సర్కిల్ 13లో నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నివాస ప్రాంతాల అనుమతుల్లో వాణిజ్య కమర్షియల్ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా అనుమతించిన అంతస్తుల కంటే అదనపు అంతస్తులను నిర్మిస్తూ కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అగ్నిమాపక భద్రత, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేసి చేపడుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇది పెద్ద నిర్మాణం, 5 అంతస్తులు కడుతుండ్రు. ఇది రెసిడెన్షియల్ పర్మిషన్, కానీ వీళ్ళు కట్టేది కమర్షియల్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉండదు, ఫైర్ ఎన్ఓసీలు ఉండవు, ఫైర్ అనుమతులు ఉండవు. ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు ఇట్లా అక్రమ నిర్మాణాలు కడుతున్నటువంటి దాని వివరాలు చూస్తే ఇక్కడ చూడండి. వివాదాస్పద నిర్మాణం, ప్రజలు ఇక్కడ మొత్తుకుంటారు. ఇక్కడ స్థానిక ప్రజలు మైత్రిపురం జిల్లెలగూడ గ్రామం బాలాపూర్ మండలం పరిధిలోని సర్వే నెంబర్ 27 ప్లాట్ నెంబర్ 143 ఇంటి నెంబరు 8-4/1లో ఒక భవన నిర్మాణానికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది. దరఖాస్తు పర్మిట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 471095. వీజు ఈ డేట్న ఎప్పుడు ఇచ్చింది? ఇది 14వ తారీఖు 2025 ఇచ్చినటువంటి ఇది 11/1/2025. అనుమతించిన వైశాల్యం, దీని ఒక విస్తీర్ణం ఎంత అంటే 188.13 చదరపు మీటర్లు, 225 చదరపు గజాలు. ఈ అనుమతించినటువంటి నిర్మాణం స్టీలు, పార్కింగు, ఆ పై 2 అంతస్తులు వ్యక్తిగత. ఇది ఇంటి నిర్మాణానికి ఇచ్చినటువంటిది 2025లో. ఇది 2 ఫ్లోర్లు G+2 కట్టుకోవాలి. ఇది ఇల్లు నిర్మాణం. కానీ ఇక్కడ జరిగేది ఏం జరుగుతుంది? 5 ఫ్లోర్లు కడుతున్నాడు. ఇక్కడ కమర్షియల్ ఇచ్చిందేమో G+2 ఇంటి నిర్మాణం, కట్టేది 5 ఫ్లోర్లు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి నిర్మాణం. నిబంధనలు ఉల్లంఘించి 5 అంతస్తులు, పై నిబంధనల ప్రకారం కేవలం 2 అంతస్తుల భవన నిర్మాణం మాత్రమే అనుమతించగా సదరు నిర్మాణదారుడు స్టీల్ పార్కింగ్తో పాటేకంగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీని నివాస భవనంగా కాకుండా వాణిజ్య అవసరాల కోసం వినియోగించేలా అక్రమ పద్ధతిలో నిర్మిస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆరోపణలు ఏంది? ఇక్కడ కళ్ళకు కనబడుతుంది బిల్డింగ్. కనీస సెట్ బ్యాక్ లేకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి
ఇది చూస్తున్నాం మనం. ఇంత ఘోరమైన పరిస్థితి. అధికారుల అలసత్వంపై స్థానికుల ఆగ్రహం. ఇట్లాంటి వాటికి పర్మిషన్లు మరి వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళు కట్టుకుంటుంటే వీళ్ళు చూస్తూ కూర్చున్నారు. ఇలాంటి అలసత్వం పైన స్థానిక ప్రజలు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వార్త. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సరూర్ నగర్ సర్కిల్ ఫేజ్ 2, ఎల్బీ నగర్ సర్కిల్ 13, హైత్ నగర్ సర్కిల్ 14 ఈ 3 కలిసి ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ చాలా ఘోరమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది మరిగా ఎవరు పట్టించుకుంటారో ఏం చేస్తారో చూడాలి. అధికారుల అలసత్వంపై స్థానికుల ఆగ్రహం. ఈ అక్రమ నిర్మాణంపై ఎల్బీ నగర్ సర్కిల్ 13 కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నెలలు గడుస్తున్నా స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారిని టీపీఎస్ సాయి అర్చన కేవలం నోటీసులు జారీ వరకే. ఈ అర్చన మేడం వచ్చింది కొత్తగా, ప్రొఫెషన్ పీరియడ్. పాపం ఈమెకు ఏం తెలుసో తెలియదో నాకైతే అర్థం కావట్లేదు. ఎల్బీ నగర్లు ఇప్పటికే పెద్ద దందాలు నడుస్తున్నాయి. ఈ మేడం వచ్చిందే కొత్తగా సెలెక్ట్ అయ్యి పాపం కష్టపడి రాసి ర్యాంకులు కొట్టి చదివి కళ్ళు కాయలు కాస్తాడు చదువుకొని మంచి మెరిట్ తోటి ఉద్యోగం సాధించుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈమె వచ్చిన కొత్తల్నే మరి ఇలాంటి అక్రమ నిర్మాణం తెరలేపినటువంటి నడుస్తుంది. ఏం చేస్తున్నారు మేడం మీరు? అర్చన మేడం గారు ఏమంటే నోటీసులు ఇచ్చిండ్రు, ఓకే. నోటీసులు ఇవ్వగానే ఏం ఉపయోగం? ఇక్కడ G+2 కట్టాల్సిన బిల్డింగ్ 5 ఫ్లోర్లు కట్టుంటే పోయి కూలగొట్టాలిగా జేసీ పెట్టి. ఏం చేస్తున్నారు అర్చన మేడం గారు మీరు? ఇమ్మీడియట్లీ మీరు నోటీస్ ఇచ్చిండ్రు. నోటీస్ ఇస్తే ఆయన కూలగొట్టుకుంటాడా? ఆ ఇంటి ఆయనే 3 ఫ్లోర్లు కూలగొట్టుకుంటాడా? కమర్షియల్ తీసి మన రెసిడెన్షియల్ కట్టుకుంటాడా? మీరు జేసీబీ తీసుకుపోయి కూలగొట్టాలి తప్ప కంప్లైంట్ మీరు ఏదో నోటీస్ ఇచ్చినాము, అది చేసినాం ఇది చేసినాం. మీరు వచ్చిందే కొత్తగా. ఇక్కడ ఎంత దందా నడుస్తుందో మీకు తెలుసో తెలియదో. ఎల్బీ నగర్ జోన్లో ఈ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల హైత్ నగర్ ఇవన్నీ కూడా ఇలాంటి అక్రమాలకు అలయాలకు నిడ్డాలుగా మారినటువంటి పెద్ద భూమాఫియా భాగవతాలు, భూ ఆక్రమణలు, సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్లు తవ్వుకుంటా ఈ యొక్క ఇంటి నిర్మాణాలు తీసుకొని మళ్ళీ కమర్షియల్ చేసుకుంటా, హాస్పిటల్ పెట్టుకుంటా, వ్యాపారాలు చేసుకుంటూ నడుస్తున్నటువంటి దందా మీరు వచ్చి కొత్తగా పాపము మీరు ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నారు అర్చన మేడం. తెలుసుకోండి, ఇప్పటికైనా నోటీస్ ఇచ్చారు కానీ వెంటబడి ఆ బిల్డింగ్ను ఊలగొట్టే ప్రయత్నం చేయమని ప్రజలు ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది అక్రమ నిర్మాణం, సక్రమ నిర్మాణం కాదు ఇది. మరి మీరు ఏం చేస్తుండ్రు? మీరు కొత్తగా వచ్చిండ్రు, పై ఆఫీసర్లను తెలుసుకోండి. ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు, పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ చదివిన వాళ్ళు, ఐఏఎస్ చదివినటువంటి ఆఫీసర్లు. ఇట్లా కంప్లైంట్లు ఇస్తే నెలలు గడుస్తున్నా కూడా మరి ఏం చేస్తున్నట్టు ఇక్కడ నోటీస్ ఇచ్చినావు నోటీస్ ఇచ్చుడు కాదు, పోయి కూలగొట్టాలి. హైడ్రా చెప్తా వాళ్ళు వచ్చి 2 నిమిషాలు కూలగొడతారు ఈ బిల్డింగ్లు. అక్రమ నిర్మాణాలకు అడ్డా లేదు ఇక్కడ, ఎవరు కట్టడానికి లేదని చెప్తున్నారు. హైడ్రా వచ్చిందే అక్రమ నిర్మాణం గులుస్తానికి. మరి ఇలా కేవలం జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉటికినే ఉడుకుదుంపు ముచ్చట చెప్పుకుంటా ఏదో నోటీస్ ఇచ్చినాం. ఇవన్నీ తెలియదా మాకు? ప్రజలు తెలియదా? స్థానిక ప్రజలు తెలుసు. నోటీస్ ఇచ్చిండ్రు, అర్జారీ చేసినాం, ఎంక్వైరీ చేసినాం. ఏం చేస్తారు? కులగొట్టాలి పోయి అని చెప్తున్నారు ప్రజలు. ఏం కులగొడతారో మరి చూడరిగా. వెనకటి నిర్మాణానికి సహకరిస్తున్నారు, ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఏంది? నిజాలు. మీరు పోయి కులగొట్టరి, మీ మీద నమ్మకం వస్తుంది. కొత్తగా వచ్చిండ్రు అర్చన మేడం, ప్రూవ్ చేసుకోండి పాపం మంచి ఆఫీసర్ అని. అక్రమ నిర్మాణం జరగవద్దు మీ పీరియడ్లో. ఇదే మొదటిది మీకు బోని కొట్టిరు ఎవరో. మీకు అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది, మీకు మీ కెరియర్ అంతా పాడవుతుంది అనవసరంగా. ఇది మీరు ప్రొఫెషన్ పీరియడ్లో ఉండు, స్టార్టింగ్లోనే మీకు ఇది ఒక బ్యాడ్ రిమార్క్గా తయారైపోతుంది. అందుకని మీరు ఇమ్మీడియట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం తప్పుదో పట్టిస్తూ క్షేత్రస్థాయిలో అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఇక్కడ మరి వ్యవహరిస్తున్నారని ఇక్కడ వార్తలు వస్తున్నాయి. స్థానికులు మాత్రం చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మరి చూడండి, ఇక్కడ ఇది కూడా లెటర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ హౌస్ ఇక్కడ G+2 కట్టాలి. ప్రత్యేక టాస్క్ ఫోర్సు STF తీరుపై విమర్శ. నగరంలో అక్రమ నిర్మాణాలు పరికట్టేందుకు ఏర్పాటైనటువంటి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ STF ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ CP పై కూడా విమర్శలు ఎందుకు సార్ ఇవన్నీ మీరు ఏం చేస్తుండ్రో? టాస్క్ ఫోర్స్ స్పెషల్గా ఇలాంటి అక్రమ నిర్మాణాలపైన యుద్ధం చేయాల్సిన మీరు ఏం చేస్తున్నారు? మరి ఏం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోవడంలో పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. లబ్ధి చేకూర్చిన వారికి ఒకలా, లేని వారికి మరొకలా వ్యవహరిస్తుందని ఆరోపణ. లబ్ధి అంటే ఏంది? లంచం. లబ్ధి అంటే మామూలు ముట్ట చెప్తే ఒకలాగా, మామూలు లేకపోతే ఇంకొకలాగా. ఇచ్చిన వాళ్ళకు నిమ్మకు నీరు ఎత్తిన చూడడం, ఈయన వాళ్ళకి పోయి కూల్చొట్టడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, పైసలు ఇచ్చుకుంటే ముట్ట చెప్పుకుంటే సప్పుడు చేయక ఏం మట్టనట్టు కూర్చునేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉన్నతాధికారులు స్పందించేనా? ఇక చూడరు, ఈ బంగ్లా 5 ఫ్లోర్ల బంగ్లానా
ఇది G+2 ఇల్లు నిర్మాణం 2025 ఇచ్చిన పర్మిషన్. కట్టేది ఇక్కడ 5 ఫ్లోర్లు, ఇది కమర్షియల్ భవనం. ఈ వ్యవహారంపై ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో IAS ఏ విధంగా స్పందిస్తారనేది నివేదిక పైన మరి ఈ యొక్క ఆధారపడకుండా ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు. అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిలు కూడా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలి. వీళ్ళే కాదు, మల్కాజ్గిరి కార్పొరేషన్ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిలు దీనిపైన దృష్టి పెట్టి ఇమ్మీడియట్లీ మరి ఇక్కడ ఎల్బీ నగర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమ నిర్మాణము ఇచ్చింది ఒకటి పర్మిషన్, కట్టేది ఒకటి. ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ 5 ఫ్లోర్లు ఇస్తుండ్రు, G+2 ఇల్లుకి ఇస్తే దీన్ని మరి అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టి దీన్ని కూలగొడతారా ఏం చేస్తారని ప్రజలు మాత్రం ఇక్కడ సీరియస్ అవుతున్నారు. లేకుంటే దీనికి మరి బాధ్యులైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు ఫైన్ నెంబర్లతో సహా పూసగుచ్చినట్లు పొందుపరిస్తే తప్ప చర్యలు తీసుకోవడం అధికారులు ఏ విధంగా విఫలమవుతున్నారు, ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అనేది పరిశోధనాత్మక కథనాన్ని మరి ఇంకా కూడా రేపు కూడా దీనికి సంబంధించి మళ్ళా వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇలాంటి వివరాలతోటి ఇట్లా కడుతుండ్రు సారు అని మొత్తుకొని ఇట్లా చెప్తే కూడా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక చూడండి ఇలాంటి బంగ్లాలు, ఇక ఇంతకంటే ఏం కావాలి సార్ మీకు? ఇక్కడ లెటర్ ఉంది, ఇక్కడ బంగ్లా కడుతుండ్రు, ఇది ఇంటి పర్మిషను 2025 G+2 రెసిడెన్షియల్ పర్మిషను, కానీ కట్టేది కమర్షియల్ అని ఇంత మంచిగా ఫోటోలు తీసి వివరాలు పెట్టి కంప్లైంట్ ఇస్తే ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి? ఇది సరిపోవా? ఇది గులగొట్టడానికి అక్రమ నిర్మాణం, ఇది సక్రమం కాదు. సక్రమం అంటే G+2 రెసిడెన్షియల్, అక్రమం అంటే 5 ఫ్లోర్లు కమర్షియల్. ఇదే ఇక వివరాలు క్లియర్గా ఉన్నాయి. కడుతూనే ఉండరు, ఫోటోలు తీస్తూనే ఉండరు, మీకు పెడుతూనే ఉండరు. ఒక్కడు గాడికి పోయి చూసి జీసీపీటీ కూలగొట్టడానికి ఏముంది ఇడా? దీని పెద్ద ఇది ఏమైనా ఉందా? వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ వేరే ఉంది. ఇడా రెసిడెన్షియల్ 2025 ఇచ్చినటువంటిది G+2కు ఇల్లు రెసిడెన్షియల్ కట్టుకోమని ఇచ్చిండ్రు. వీళ్ళు కట్టేది 5 ఫ్లోర్లు కట్టుండ్రు. ఏం చేస్తారో చేసుకోరి. ప్రజలైతే చాలా సీరియస్ అవుతుండ్రు. పరిస్థితి ఎట్లుంటుందో మరి. ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా ఎల్బీ నగర్ జోన్లో మాత్రము ఖచ్చితంగా దీన్ని రూపుమాపే విధంగా మాత్రము భారత్ శక్తి పేపర్ మాత్రం చాలా యుద్ధ ప్రాతిపదికన మాత్రం పోరాటం చేస్తుంది. ఇప్పటికైనా స్పందించాలి అధికారులు, మున్సిపల్ అధికారులు. దీనికి సంబంధించినటువంటి మరి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టి పెట్టి ఇలాంటి అక్రమ నిర్మాణాలు కట్టకుండా మరి త్వరలోనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని ఏడల ప్రజలు తిరుగుబాటు చేస్తారు కూడా. మరి అందుకని మీరు అధికారులు ఇప్పటికైనా స్పందించండి. ఇలాంటి కంప్లైంట్ రాగానే వెంటనే చర్యలు తీసుకొని అలసత్వం వహిస్తున్నటువంటి అధికారులపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను ఆపాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు వస్తున్నాయి గ్లోబల్ 360 టీవీలో. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.